పూర్వం శోభావతి అనే అందమైన నగరం ఉండేది. అక్కడ ధవళుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా కష్టజీవి, నిక్కచ్చిగా ఉండే మనిషి. అతనికి మదనసుందరి అనే లోకసుందరితో వివాహం జరిగింది. వారిద్దరూ అంటే ఒకరికొకరు ప్రాణం. అసలు క్షణం కూడా విడిచి ఉండలేనంత ప్రేమ వారిది. ఒకరోజు మదనసుందరి తమ్ముడు సరదాగా వారి ఇంటికి వచ్చాడు. ముగ్గురూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ పక్కనే ఉన్న ఒక ప్రసిద్ధ దేవాలయానికి ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా సాగిందంటే అంతలోనే దారిలో ఒక భీతి గొలిపే భయంకరమైన కాళికాదేవి ఆలయం కనిపించింది. ఆ విగ్రహం చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ధవళుడు భక్తి పారవస్యంతో నేను వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వస్తాను అని ఒంటరిగా లోపలికి వెళ్ళాడు. అమ్మవారి ఉగ్రరూపాన్ని చూడగానే అతనికి ఒక వింత పిచ్చి ఆలోచన వచ్చింది. నా భార్య బావమరిది నిండు 100 ఏళ్లు క్షేమంగా ఉండాలి, దానికి బదులుగా నా తలనే అమ్మవారికి అర్పిస్తాను అని నిశ్చయించుకున్నాడు. అక్కడే ఉన్న ఖడ్గంతో తన తల తానే నరుక్కున్నాడు. రక్తం ధారలుగా కారుతుంటే తల తెగిపడిపోయింది. బయట ఉన్న బావమరిదికి అనుమానం వచ్చింది. బావ ఎంతసేపటికి రాడేంటి అని లోపలికి వెళ్ళి చూశాడు. అయ్యో దేవుడా! రక్తం మడుగులో ప్రాణం లేని బావను చూసి తట్టుకోలేకపోయాడు. ఛీ, నా బావ చనిపోతే లోకం నన్నేమంటుంది? అక్క నన్ను అనుమానిస్తుంది కదా, నేను బ్రతకటం వేస్ట్ అని ఆవేదనతో అతను కూడా తన తల నరుక్కున్నాడు. చివరికి మదనసుందరి లోపలికి వచ్చి చూసింది. గుండె పగిలిపోయింది. భర్త, తమ్ముడు ఇద్దరూ తలలు తెగి పడి ఉండడం చూసి ఆమె ఏడుపు శ్మశానంలో ప్రతిధ్వనించింది. నేను కూడా చనిపోతాను అని ఖడ్గం ఎత్తగానే అమ్మవారు ప్రత్యక్షమైంది. బిడ్డా, ఆగు, నీ భక్తికి మెచ్చాను. ఆ 2 తలలను వారి శరీరాలకు అతికించి నా మంత్రాన్ని స్మరించు, వారు మళ్లీ బ్రతుకుతారు అని చెప్పి మాయమైపోయింది. కానీ అక్కడే పెద్ద పొరపాటు జరిగింది. మదనసుందరి కళ్ళలో నీళ్లు, చేతుల్లో వణుకు, ఆదుర్దాలో, కంగారులో భర్త తలను తీసుకువెళ్లి తమ్ముడి మొండేనికి, తమ్ముడి తలను భర్త మొండేనికి మార్చి అతికించేసింది. అమ్మవారి దయతో వారిద్దరూ ప్రాణాలతో లేచి నిలబడ్డారు. కానీ అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. భర్త ముఖం ఉన్న మొండెం నేను నీ భర్తనురా అని దగ్గరకు వస్తోంది. కానీ భర్త శరీరమున్న తమ్ముడి ముఖం కాదు, నా శరీరమే నీ భర్తది కాబట్టి నేను నీ భర్తను అని వాదిస్తోంది. మదనసుందరి మతిపోయి అలా చూస్తూ ఉండిపోయింది. కథ ఇక్కడ ఆపి బేతాళుడు, రాజా, నీకు ధర్మశాస్త్రాలు కొట్టిన పిండి కదా, ఇప్పుడు చెప్పు, మదనసుందరి ఎవరిని తన భర్తగా స్వీకరించాలి? తల ఉన్నవాడినా లేక శరీరం ఉన్నవాడినా? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది, జాగ్రత్త. విక్రమార్కుడు గంభీరంగా ఆలోచించి ఇలా జవాబిచ్చాడు. బేతాళ, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మనిషి శరీరంలోని అన్ని అవయవాల్లో శిరస్సు అత్యంత ప్రధానమైనది. ఆలోచనలు, జ్ఞాపకాలు, జ్ఞానం, ఒక వ్యక్తి యొక్క అసలు గుర్తింపు అన్నీ తలలోనే ఉంటాయి. శాస్త్రాల ప్రకారం శరీరానికి తల యజమాని వంటిది. కాబట్టి ఎవరి మొండం మీదైతే భర్త తల ఉందో అతనే ఆమెకు అసలైన భర్త. తల ఎవరిదో ఆ మనిషివారే అవుతారు. రాజు నోరు విప్పగానే సభాష్ రాజా, ఎంత చక్కగా పాయింట్ పట్టావో! కానీ నువ్వు మాట్లాడావు, అందుకే నేను మళ్లీ వెళ్తున్నాను అంటూ బేతాళుడు వికటహాసం చేస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయి మళ్లీ ఆ చెట్టుకే వేలాడాడు.